ఇంకా హీట్ పెంచుతోంది. నువ్వు మొదలెట్టావంటే నువ్వు మొదలెట్టావు, అసలు దీనికి ఆద్యం నువ్వే పోసావంటే సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కుతావు, నువ్వు కాదా ఇది మొదలెట్టింది అంటూ ఒక డైలాగ్ వార్ తారస్థాయికి చేరింది. ప్రధానంగా నిన్న ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు అలాగే వారి పార్టీ నాయకులు ఎంపీలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో భాగంగా కేటీఆర్ కొన్ని అంశాలని ప్రస్తావించారు. సో ప్రస్తుతం ఎమ్మెల్యేలని ఇష్టం వచ్చినట్టుగా కూడా ఫిరాయిస్తున్నారు. స్వయాన రేవంత్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ వాళ్ళందరినీ కూడా చేర్చుకుంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. సో మేము ఆల్రెడీ హైకోర్టులో కేసు వేసాం, స్పీకర్కి ఫిర్యాదు చేశాం. ఇప్పుడు ఇక్కడ మీడియా సమావేశం ద్వారా చెప్పేది ఏమిటంటే కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి పోషిస్తోంది. రేవంత్ రెడ్డి ఏమో సూత్రధారి, అసలు పాత్రధారులంతా కూడా ఢిల్లీ నుంచే చక్రం తిప్పుతున్నారు వీళ్ళంతా. సో త్వరలో మేము సుప్రీంకోర్టును కూడా ఈ అంశంపై ఆశ్రయిస్తాము. అలాగే రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా ప్రస్తావిస్తాము చెప్తూనే అక్కడ చాలామంది ఆసక్తిగా కొన్ని అంశాలు గమనించారు. సో కేటీఆర్ చెప్తున్న అంశాలు, అలాగే కేటీఆర్ చెప్పింది ఏమిటి, తమ హయాంలో బీఆర్ఎస్ పార్టీలో శాసనసభాపక్షం విలీనం జరిగింది ఆ రోజు. సో కాంగ్రెస్ కానీ లేకపోతే టీడీపీ కానీ బీఎస్పీ కానీ వీళ్ళంతా కూడా రాజ్యాంగబద్ధంగా ఎల్పీలో అంటే లెజిస్లేటివ్ పార్టీ విలీనం అయ్యింది. సో అది చట్టబద్ధమే, రాజ్యాంగబద్ధమే. కానీ ఫిరాయింపులు అనేది మాత్రం సో ప్రజాప్రాతినిధ్య చట్టం, యాంటీ డిఫెక్షన్ లాకి వ్యతిరేకంగా జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు అది రాజ్యాంగ విరుద్ధం. సో ఖచ్చితంగా మేము రాష్ట్రపతిని కలుస్తాం, సుప్రీంకోర్టులో కూడా కేసు వేస్తామని చెప్పంగానే అలాగే రాహుల్ గాంధీ కూడా తన మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టారు. కానీ వాళ్ళు రాష్ట్రానికి ఒక ద్వంద్వ వైఖరిని పాటిస్తూ తెలంగాణలో ఒకలాగా ఇతర రాష్ట్రాల్లో ఇంకొకలాగా మాట్లాడుతూ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అంటూ మాట్లాడుతూ ప్రస్తావించిన సందర్భంలో అక్కడ ఢిల్లీ వేదికగా ఆంధ్రజ్యోతి విలేకరి కూడా, రిపోర్టర్ కూడా, సార్ ఇవన్నీ మీరే కదా ప్రోత్సహించింది, మీ హయాంలో మీరు సంపూర్ణ మెజారిటీతో ఉన్న మీరు ఆ రోజు ప్రోత్సహించారు, తీసుకున్నారు, అలాగే చాలామందికి మంత్రి పదవులు ఇచ్చారు అన్న నేపథ్యంలో మనతో కొంత కేటీఆర్ గారికి కోపం వచ్చినట్టుంది. నువ్వు కాంగ్రెస్ ప్రతినిధివా అంటూ కూడా కొంత ఆంధ్రజ్యోతి విలేకరి మీద సీరియస్ అయ్యారు. సేమ్ టైం నాతో వాగ్వాదం ఆడద్దు, గొడవ ఆడద్దు అన్నట్టుగా కూడా కొంత హై టోన్లో ఆయన మాట్లాడిన సందర్భం చూసాం. దీంతో ఇప్పుడు ఫిరాయింపుల అంశం కొంత బీఆర్ఎస్కి బాధ కలిగిస్తోందా, గోరు చుట్టు మీద రోకటి పోటులాగా దెబ్బ మీద దెబ్బ పడుతోందా? సో దీన్ని బేస్ చేసుకుని సానుభూతి రాజకీయం చేయాలి అని అనుకుంటే ఎక్కడికక్కడ బూమరంగ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుందా అన్నదే ప్రధానంగా రాజకీయ సర్కిల్స్లో వినిపిస్తున్న అంశం. ఎందుకంటే ఒకటి, ప్రజల్లో ఆదరణ తగ్గింది. 4 నెలల్లో మన పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగిన సందర్భంలో కూడా మనం 20% ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్ కోల్పోవడం కూడా మనం చూసాం. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్సీలు చేజార్చుకున్నారు, వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు. ఒక రకంగా దెబ్బ మీద దెబ్బ. సో ఎటు పాలుపోని స్థితిలో ఈ ఫిరాయింపుల అంశం ద్వారా సానుభూతి పొందేందుకు ప్రయత్నం జరుగుతుంటే అది బూమరాంగ్ అవుతుందా, అన్ని వేళ్ళు వారి వైపే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుందా? 2014, 2018లో వారేం చేశారో అన్న అంశమే అందరూ మాట్లాడుతున్న నేపథ్యంలో మరొక పక్క ఇది ఇలా ఉంటే ఇప్పటికీ ఇంకొక 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారంటూ ప్రభుత్వ విప్ ఐలయ్య గారు కూడా అప్పుడు అసలైన విలీనం జరుగుతుంది, ఇప్పుడేం కంగారక్కర్లేదు, ముందు ముసలి పండుగంటూ ఆయన కూడా ప్రెస్ మీట్లో చెప్పిన సందర్భం మనం చూసాం. దీంతో పాటుగా నిన్న మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసలు ఈ సర్కార్ 4 రోజుల్లో కూలుతుందని మీరు కదా అంది, మీరు అనలేదా, బరాబర్ కాబట్టి మేము చేస్తాం, ప్రభుత్వం సుస్థిరంగా ఉండేందుకు ఈ చేరికలు తప్పవంటూ గతంలో ఆయన ఢిల్లీ వేదికగా చేసినటువంటి చిట్ చాట్ అంశాలని మరొకసారి నిన్న మహబూబ్ నగర్లో జరిగినటువంటి సమావేశంలో కూడా ఆయన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. సో బీఆర్ఎస్ బలహీనపడినప్పుడల్లా కూడా ఇలా రెచ్చగొట్టే ధోరణి చేస్తుంది, కాబట్టి మేము ఖచ్చితంగా 4 రోజుల్లో కూలుతుందని మీరు అన్నారు, కాబట్టి సన్నాయి నొక్కులొద్దు, మీ వరకు వస్తే బాధ తెలియటం లేదా అంటూ కొంత ఘాటైన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు. అలాగే ప్రభుత్వాన్ని కూలగొట్టం అనేదాకా ఈ చేరికలు ఉంటాయి అంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చేసిన స్టేట్మెంట్స్ నేపథ్యంలో ఒక్కసారిగా తెలంగాణలో ఈ ఫిరాయింపుల అంశం రాజకీయంగా హీట్ పెంచుతోంది. మరి వారు చేస్తే రాజ్యాంగబద్ధం విలీనం అంటున్నారు, మరి ఈ విలీనము ఫిరాయింపులు అంశంపై నిపుణులు ఏమంటున్నారు, ఇది ఎంత దూరం వెళ్తుంది, ఇది బూమరాంగ్ అవుతుందా లేదా ఆగుతుందా, ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది, ఈ నేపథ్యంలో బీజేపీ స్టాండ్ ఏంటి అంశంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు,
మరి యాంటీ డిఫెక్షన్ లా ఎందుకు వాళ్ళు కఠినతరం చేయటం లేదు అన్న అంశం కూడా చర్చ వస్తోంది. సో రాజకీయంగా వాళ్ళ రైవలరీల కోసం వాళ్ళు కూడా దీన్ని అవసరానికి వాడుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ అంశంలో కొంత సైలెన్స్ వ్యవహరిస్తున్నారా అన్నది కూడా చాలా సీరియస్గా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఎవరు తీసిన గోతులో వాళ్లే పడ్డారా? సో ఫిరాయింపుల అంశం రాజకీయంగా హీట్ పెంచిన నేపథ్యంలో ఈ అంశాలన్నిటిపై చర్చ ప్రారంభం.